యూతో ఆ డమ్, వెరీ గుడ్. బుక్, బుక్ బీకే, వెరీ గుడ్. కాప్, సిఏపి కాప్, అబౌవ్ ద లైన్, అబౌవ్ ద లైన్ రాసారా? ఓకే, రైట్, డన్. చెక్, చెక్, చేకే, ఆన్ ద లైన్, ఆన్ ద లైన్, అది చిక్ అయిపోతుంది అప్పుడు. వెరీ గుడ్. సో అందరికీ ఒక విషయం చెప్తున్నా చూడండి, ఏంటంటే అది మనకి ఓన్లీ లైన్స్ బట్టే ఇంకా ఫ్యూచర్లో మనం పోల్చుకోగలగాలి. జాగ్రత్తగా చూడండి, మనం ఓన్లీ లైన్స్ బట్టే ఫ్యూచర్లో పోల్చుకోగలగాలి. ఓవెల్స్ ఉండవు, కొన్నాళ్ళకి ఓవెల్స్ని ఓమిట్ చేసేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మీరు ఇంకా ఓవెల్ కన్నా లైన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఓవెల్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే లైన్, లైన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అర్థమైందా? రైట్, చెక్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ కిల్, కిల్ త్రూ ది లైన్. ఎస్, లైన్ ఇంపార్టెంట్ మనకు చూసుకోండి, ఎందుకంటే కొన్నాళ్ళకి ఆ ఓవెల్స్ అలా ఒమిట్ చేసేస్తాం మనం, కాబట్టి మనకు ఓవెల్స్తో సంబంధం ఉండదు అప్పుడు. ఓకే, రైట్, నెక్స్ట్ రాక్, ఆ సౌండ్ వచ్చింది, ఆ సౌండ్ బట్టి లైన్ రాసేయాలి మీరు. రా, ఆ అంటే అబౌవ్ ది లైన్, వెరీ గుడ్, రాక్. రంగ్, యూతో ఆ వచ్చింది, రంగ్, యూతో ఆ వస్తే ఆన్ ది లైన్. గే, ఇంగండి, ఇంగండి, గే కాదు, రగ్ అయింది అది. ఇప్పుడు మీరు రాసిన ఏమైపోయింది? రగ్. ఎస్, దట్స్ కరెక్ట్, ముందరది కొట్టేయండి, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. లుక్, ఎల్కే త్రూ ది లైన్, లుక్, వెరీ గుడ్, చాలు. ప్రణవ్ సిద్ధార్థ్ గారు రెడీ. కాచ్, కేచే, అబౌవ్ ది లైన్, వెరీ గుడ్. రెడ్, రేడీ, ఆన్ ది లైన్, గుడ్. మిల్, ఎంఎల్ త్రూ ది లైన్, వావ్, కరెక్ట్. మాక్, ఎంకే, అబౌవ్ ది లైన్, అబౌవ్ ది లైన్, గుడ్. లంగ్, యూతో ఆ వచ్చింది కదా, ఆన్ ది లైన్, కరెక్ట్. పుష్, పి ఇష్ త్రూ ది లైన్, గుడ్. పాక్, పీకే, అబౌవ్ ది లైన్, ఆ సౌండ్ వచ్చింది, పాక్, డాట్, ఇందాక పెట్టినట్టే పెట్టండి, కెమెరా అలాగే బాగుంది. రైట్, పాక్, గుడ్. డెక్, ఇటు ఇటు పెట్టారు, లెఫ్టా రైటా, ప్రిసీడింగా ఫాలోయింగా? ఫాలోయింగ్లో రావాలి. అటే వచ్చింది కదా, ఓకే, రైట్, గుడ్. డెక్. ఇల్, ఐఎల్ఎల్, ఇల్, గుడ్. డాక్, డిఓసికే, డీకే అనమాట, అబౌవ్ ది లైన్, అబౌవ్ ది లైన్, అబౌవ్ ది లైన్, కింద లైన్ టచ్ అవ్వకూడదు. ఎస్, కరెక్ట్. టచ్, టీచే, ఎక్కడ రాశారు? అబౌవ్ ది లైన్ రాకూడదు, యూతో ఆ కదా అది, టిఓయుసిహెచ్, యూతో ఆ వచ్చింది కాబట్టి ఆన్ ది లైన్ రావాలి, టచ్. టుక్, టీకే త్రూ ది లైన్, గుడ్, వెరీ నైస్, చాలు. అలా వచ్చేస్తే వచ్చేసినట్టే. నెక్స్ట్ యతీష్ గారు, అయిపోయిందా మీకు? అయిపోయింది సార్. అయిపోయింది, ఓకే. సూర్యబాబు గారు అయిపోయింది, కార్తికేయ గారు అయిపోయింది, ప్రణవ్ గారు, అశోక్ గారు రెడీ. కొంచెం జూమ్ చేయరా, క్లియర్గా కనిపిస్తుంది, అవకాశం ఉన్నంత వరకు. జూమ్ అవ్వాలి కదా సార్ ఇది? అంతేనా? ఇంకా జూమ్ అవ్వకపోతే వదిలేసేయండి, పోనీ నేను చూస్తానులేండి. బాక్, గుడ్. డెట్, వెరీ గుడ్. కిల్, కేఎల్ త్రూ ది లైన్. అంటే అందులోని కే కింద రాసింది సార్, ఇలాగా ఇదే ఇప్పుడు కే హారిజాంటల్ కదా, ఇది హారిజాంటల్ గురించి ఇంతకుముందు చెప్పాను చూడండి. హారిజాంటల్ స్ట్రోక్స్ అన్నిటికీ ఏం చేయాలి? దానికి అబోవ్ ఆను త్రూ ఉండదు, ఇంకా దానికి ఏం చేయాలి? దాన్ని నెక్స్ట్ స్ట్రోక్ బట్ కిందకి రాశాడు సార్ ఇది. అంతే, దానికన్నా కిందే వస్తుంది, ఎల్ త్రూలో ఉండాలి. ఎల్ అనేది త్రూలో ఉండాలన్నమాట. ఎందుకు? ఇది హారిజాంటల్ స్ట్రోక్ కదా, ఎల్ త్రూలో ఉంటే
ఇది కూడా త్రూలో ఉన్నట్టే. ఎల్ అబోవ్ లైన్లో ఉంటే ఇదే అబోవ్ లైన్లో ఉన్నట్టు, ఎల్ ఆన్ ద లైన్లో ఉంటే ఇది ఆన్ ద లైన్లో ఉన్నట్టు. అందుకు హారిజాంటల్ ఇది ఒక్కటే కాదు, హారిజాంటల్ స్ట్రోక్స్ అని మిల్ కూడా ఉంటుంది చూడండి. మిల్ రాయండి, కిల్ ఫస్ట్ రాయండి చెప్తా. కిల్ ఇది కూడా రాయండి అలా ఫస్ట్. ఇలా సార్. కిల్ రాయండి. అంత కిందకి కాదు, ఇంకొంచెం కిందకి పెట్టాలి, ఇంకా మరీ తగిలించేస్తున్నారు. అంతే, కిల్. వెరీ గుడ్. మిల్ రాయండి. అంతే, ఎల్ త్రూ ది లైన్ రాశాం కదా, సో ఎం ఆటోమేటిక్గా త్రూలో ఉన్నట్టు అంటే అనమాట. నెక్స్ట్ వచ్చేదే మ్యాటర్ సార్ మనకి నెక్స్ట్ వర్డ్. ఏ సార్? అదే నెక్స్ట్ కాన్స్టెంట్ కరెక్ట్. నెక్స్ట్ కాన్సనెంట్ బట్టి హారిజాంటల్ స్ట్రోక్స్ తాలూకు లైన్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రాయండి నెక్స్ట్. మాక్, మాక్. లంగ్, యూతో, కరెక్ట్. పుష్, బుక్, వెరీ గుడ్. డచ్, డీచే, వెరీ నైస్. చిల్, గుడ్. ఇల్, కరెక్ట్. టచ్, గుడ్. రమేష్ గారు రెడీ అండి. బ్యాక్, బీకే, బీబీ, వెరీ గుడ్. డెల్, డిఎల్ ఆన్ ది లైన్, వెరీ గుడ్. లంగ్, యూతో ఆ వచ్చింది. యూతో ఆ వస్తే ఆన్ ది లైన్. వెరీ గుడ్. బుక్, బీకే త్రూ ది లైన్. గుడ్. లుక్, ఎల్కే త్రూ ది లైన్. కరెక్ట్. పుష్ త్రూ ది లైన్, పిఎష్, పీష్. ఇష్కి ప్రిసీడింగ్ లో పెట్టాలి. ప్రిసీడింగ్ అంటే పైన. అది ఇష్ లాగా రాయండి, లేకపోతే అదేదో అయిపోతుంది. పి ఇష్ కరెక్ట్గా రాయాలి. అది ఇప్పుడు కరెక్ట్, బాగుంది, వెరీ గుడ్. రెడ్, రేడీ ఆన్ ది లైన్, రెడ్, వెరీ గుడ్. కాచ్, కాచ్, కేచే అబోవ్ ది లైన్. తగలకూడదు. కాచ్ ఆ కదండి, ఆ సౌండ్ అంటే డాట్. కాచ్, వెరీ గుడ్. చెక్, చేకే ఆన్ ది లైన్. గుడ్. కిల్ త్రూ ది లైన్, కేఎల్ త్రూ ది లైన్. త్రూ 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 అంటే కే కిందకి రాయాలి, ఎల్ సగం పైన సగం కింద రాసుకోవాలి. ఎల్ త్రూలో ఉంటే కే త్రూలో ఉన్నట్టు. అది రైట్, ముందరది కొట్టేయండి. రంగ్, రేయింగ్ ఆన్ ది లైన్. యూతో అది గుడ్. జయవర్ధన్ గారు రెడీ. కాప్, కేపీ, పి అండి, పి. కాచ్ కాదు, కాప్, కేపీ. గుడ్. రెడ్, రేడీ ఆన్ ది లైన్. వెరీ గుడ్. మిల్, ఎంఎల్ త్రూ ది లైన్. కరెక్ట్. బిల్, బిఎల్ త్రూ ది లైన్. పర్ఫెక్ట్. డాక్, డీకే అబోవ్ ది లైన్. ఆ కదా, ఆ సౌండ్ వచ్చింది, అబోవ్ ది లైన్, డీకే. లైట్ డాష్, డాట్ కాదు, డా, ఆ సౌండ్. డాక్ కాదు, డాక్, సో డాష్ వస్తుంది. రైట్.
టుక్ ఊ సౌండ్ వచ్చింది. టుక్. గుడ్. రాక్ ఆ సౌండ్ వచ్చింది. రాక్. స్పీడ్గా రాయాలి. రాక్. రేకే అబౌవ్ లైన్ రాయాలి. తగిలించేశారు లైన్కి. ఫస్ట్ కొట్టేయండి ఇది. రండి. డాష్ లైట్ డాష్ ఫస్ట్ ప్లేస్. రేక్ ఫాలోయింగ్. గుడ్. రంగ్ యూతో ఆ వచ్చింది. రంగ్. రేయింగ్ యూతో ఆ వచ్చింది చూసుకోండి. గుడ్. యూతో ఆ రాయాలి ఫాస్ట్గా, అంతసేపు చేయకూడదు. యూతో అంటే లైట్ డాష్. అది మీకు ఎవరికైనా అంతేనండి. ప్రాక్టీస్ బాగా ఉందనుకోండి వెంటనే పడిపోతుంది. ఇక్కడ మనకి ప్రాక్టీస్ లేకపోతేనే ఆలోచిస్తాం మనం ఏది పెట్టాలని ఆలోచిస్తాం. కానీ అందుకని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి శుభ్రంగా. వచ్చే ముందర ఇప్పుడు 8 క్లాస్ అనుకున్నాం లేదా 8:30 అనుకున్నాం, అక్కడికి ఒక 1 అవర్ ముందర చేసేసినా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేసేసుకున్నారు అనుకోండి టప్ప పడిపోతాయి. అప్పుడు ఎక్కువ డిక్టేషన్ తీసుకోవచ్చు మీరు. లేకపోతే 4, 5, 10 వస్తాయి అంతే. రండి. లుక్ ఊ సౌండ్ వచ్చింది చూడండి. లుక్. ఆలోచిస్తున్నారు. ఎల్కే త్రూ ది లైన్ లైట్ డాష్. అది అంతసేపు చేయకండి. అవకాశం అంటే మీకోసమే. ఇప్పుడు నేను చెప్తుంది కూడా మీకోసమే. స్పీడ్ అలవాటు చేసుకోవాలి మెల్లిగా. ఎందుకు ఓవెల్ చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ కూడా ఓవెల్స్ వెళ్ళండి. ఇంటర్వైనింగ్ ఓవెల్స్ ఉంటాయి. థర్డ్ చాప్టర్ కూడా ఓవెల్స్. ఓవెల్స్ బాగా అయిపోతే ఇంకా మనకి గ్రిప్ అయితే. ఓవెల్స్ బాగా అయిపోవడం అంటే ఏదో నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోవడం కాదు మీనింగ్. ఓవెల్స్ వచ్చేయాలి మనకి ఎలా అయినా. వన్స్ ఓవెల్స్ మీద మీకు పట్టు ఉంది అంటే ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ ఎక్కడ మీకు ఇబ్బంది పెట్టవండి. ఏది ఇబ్బంది, ఏదో ఒకలా కష్టం నష్టం వర్డ్ని పోల్చేసుకుంటారు. కానీ ఓవెల్స్ దగ్గర లైన్స్ తప్పు రాసినా, ఓవెల్ తప్పు రాసినా వర్డ్ పోల్చుకోలేరు మీరు. నా మాట క్యాచ్ చేశారు అందరూ? జాగ్రత్తగా క్యాచ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఓవెల్స్లో లైన్స్, ఓవెల్ ప్లేస్, తర్వాత ఏ ఓవెల్ అన్నది మీరు ఇప్పుడు పేల్ అని ఉంది. మీరు పొరపాటున త్రూ ది లైన్లో రాసి డాట్ పెట్టేశారు అనుకోండి, అది కాస్త పిల్ అయిపోతుంది లేదా పీల్ అయిపోతుంది తప్ప పేల్ అన్న సౌండ్ రాదు. అర్థమవుతుంది కదా? ఆన్ ది లైన్ అంటే ఆన్ ది లైనే రాయాలి. పిల్ అంటే త్రూ ది లైన్ అంటే త్రూ ది లైనే రాయాలి. పాల్ అంటే అబౌవ్ ది లైన్ అంటే అబౌవ్ ది లైనే రాయాలి. సో లైన్ బట్టి సౌండ్ ఉంది మనకి. ఓవెల్ బట్టి సౌండ్ ఉంది మనకి. సో ఆ ఒక్కటి మీరు గ్రిప్‌లో పెట్టుకోగలిగితే నెక్స్ట్ అంటారా, నెక్స్ట్ లెసన్స్ అంటారా, కొంచెం అటు ఇటు ఎలా రాసినా సరే ఆ వర్డ్‌ని కష్టమో నష్టమో పోల్చేసుకుంటారు ట్రాన్స్‌క్రైబ్ చేసేటప్పుడు. బట్ ఈ ఓవెల్స్‌లో పోల్చుకోవడం చాలా కష్టం. లైన్ తప్పైపోతే ఎలా పోల్చుకుంటాం? ఆ లైన్‌కి ఆ సౌండే ఉంది మనకి. సెకండ్ లైన్ సౌండే ఉంది. థర్డ్ లైన్ సౌండే ఉంది. కాబట్టి సౌండ్స్ మారిపోతాయన్నమాట. అందుకని ఒక్క ఓవెల్స్ దగ్గరే చాలా మందికి ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో, ఆ ఇబ్బందిని ఓవర్‌కమ్ చేయాలి. ఆఫ్‌కోర్స్ ఎనీవే గుడ్, చాలా మంది బానే చేశారు. బానే రాస్తున్నారు కూడా. వెరీ నైస్. బట్ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అంటే నేను ఇలా చెప్పంగానే అలా రాసేసేటట్టుగా ఉండాలి. రాయండి. మిల్ ఇలా క్విక్‌గా రాసేయండి. మిల్. త్రూ ది లైన్ ఎంఎల్ టక్‌మని రాసేయాలి. ఆలోచించకూడదు. యాహ్! గుడ్. దట్స్ ఆల్. డాట్ లైట్ డాట్ థర్డ్ ప్లేస్ ప్రిసీడింగ్‌లో రాయాలి. చెక్ అలా రాసేయండి. చెక్. పడిపోవాలి. ఈ పాటికి అయిపోవాలి. అబ్బే! అంతసేపు చేయకూడదు. గుడ్. అది కరెక్ట్. ఓకే. చెక్. రెడీ రాయండి. రెడ్ టక్‌మని రాసేయాలి. రెడీ ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్ లైట్ అది. సో, అలా ప్రాక్టీస్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఓకే. నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరిదో చూద్దాం. రంగా గారు రెడీ అండి. టాప్ టీపీ అబౌవ్ ది లైన్. టీపీ టీ పీకేలు రాస్తున్నారు అసలు. టీపీ. ఎస్. ఆ సౌండ్ వచ్చింది. వెరీ గుడ్. టీపీ టాప్. ఎంతమంది వచ్చారండి ఈరోజు? 18 మెంబర్సా? ఓకే. మనకి రిజిస్టర్డ్ 29 30 ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 10 మెంబర్స్ రావట్లా ఎందుకో. జడిసిపోయారేంటి ఓవెల్స్‌కి? ఓవెల్స్‌కి జడవకూడదు. ఓవెల్స్ ఒక్క దగ్గరే కొంచెం టైట్ అవుతుందని చెప్పాను కదా! ఓవెల్స్ దాటేస్తే ఇంక మరేం లేదింక. చాలా ఈజీ. అక్కడి నుంచి ఈజీగా ఉంటాయి లెసన్స్ అన్నీ మనకి. ఓవెల్సే చాలా టిపికల్‌గా అనిపిస్తుంది మనకి. ఎనీవే సరే. రైట్. టాప్ అయింది. చెక్. చేకే. వెరీ గుడ్. బిల్. బిఎల్. ఈ సౌండ్ వచ్చింది త్రూ ది లైన్.
వెరీ గుడ్. కిల్, కేఎల్ త్రూ ది లైన్. కరెక్ట్. మిల్, ఎంఎల్ త్రూ ది లైన్. ఒకటి చిన్నది ఒకటి పెద్ద అవ్వకూడదు, అది మళ్ళీ చూసుకోండి. తర్వాత ఎల్కి దాటేసింది చూడండి, ఆ డాట్ కంగారులో మీరు గాబరాలో ఎల్ అటు ఇటో పెట్టారా, అది ఆ డాట్ అటు వెళ్ళిపోకూడదు. ఎంత స్పీడ్గా రాసినా ఆ ప్లేస్ మారకూడదు అనమాట. అది ప్రాక్టీస్ అవ్వాలి మనకి. లంగ్, ఎల్యుఎన్జి, యూతో ఆ వచ్చింది చూడండి, యూతో ఆ. చెప్పాలా లైన్? చెప్పకుండా రాయగలగాలి. రైట్, లంగ్ కరెక్ట్. పుష్, ఊ ఊ వచ్చింది సౌండ్. సౌండ్లు మాత్రం మర్చిపోకండి. పైన పైన రాయాలి, పైన పైన రాయాలి, పైన రాయాలి. ఇష్కి పైన కదా, ముందరుంది కదా. పుష్, ఇష్ తర్వాత రాసేయకూడదు అనమాట. లుక్, ఎల్కే. అది దిద్దకండి, అలాగా బాగోదు. షార్ట్ హ్యాండ్ అలా దిద్దుబాట్లు ఉండవు. ఓకే, ఒకవేళ రాయాలనుకుంటే కొట్టేసి మళ్ళీ రాయటం. లుక్. ఓకే, నెక్స్ట్ డమ్, డియుఎంబి, డమ్. డిఎం, ఎస్. రాక్, రేకే, రాక్. ఆంధ్లైన్, ఆంధ్లైన్ కాదు, ఎబోద్ లైన్. రా, ఆ సౌండ్ వచ్చింది కదా, సౌండ్స్ మర్చిపోకూడదు. కరెక్ట్. డెట్, డిఈబిటి, డెట్. చూడండి స్పెల్లింగ్ చూసుకోండి, డిఈబిటి అనమాట అది యాక్చువల్గా. డిటి, డిటి ఆన్లైన్ రాసేట అంతే. లైట్ డాట్, లైట్ డాట్. రైట్, గుడ్. డచ్, డియుటిసిహెచ్, యూతో. వెరీ గుడ్. టచ్, మ్యూట్ చేసేయండి అందరూ. టచ్, వెరీ గుడ్. యూతో, టచ్, టిఓయుసిహెచ్, యూతో వచ్చింది కదా, కాబట్టి అదే రాయాలన్నమాట. ఓకే, వెరీ గుడ్. రవితేజ్ గారు రెడీ. టచ్, టీచే, యూతో. యూతో అంటే ఆన్ ది లైన్. వెరీ గుడ్. మాక్, ఆ సౌండ్ వచ్చింది, ఆ. అయిపోయిందా, స్ట్రక్ అయిందా ఏంటి రవితేజ్ గారు? సరే, యోగిరెడ్డి గారు రెడీ. మాక్, డచ్, డియుటిసిహెచ్, యూతో కదా, యూతో అంటే ఆన్ ది లైన్. టచ్. ఓకే, మాక్, మాక్ అయిపోయింది, వద్దులేండి. కిల్, కిల్ త్రూ ది లైన్, కేఎల్. వెరీ గుడ్. మిల్, లైట్ డాట్లే పెట్టండి, లేదా కీల్ అయిపోతుంది అంతే. లైట్ డాట్ చాలు. పుష్, కరెక్ట్. రెడ్, రేడి, ఆన్ ది లైన్. వెరీ గుడ్. డెక్, డిఈసికే, అంతే, డెక్. డచ్, డీచే, డియుటిసిహెచ్, డీచే. షార్డ్, ఎస్హెచ్ఓడి, ఇష్డి. అందులోని కాదు, షోడ్ అయింది అది, అది షోడ్ అయిపోతుంది. అది షార్ట్, ముందరది కొట్టేయండి. చెక్, వెరీ గుడ్. ఆన్ ది లైన్ చూసుకోవాలి, చెక్, గుడ్. కాచ్, ఆ సౌండ్, కాచ్. వెరీ గుడ్. డెల్, డెల్, వెరీ గుడ్. లైట్ డాటా పెట్టండి. చిల్,
చిల్, అంతే, లైట్ డాట్. బ్యాక్, బిఎస్సికే, బ్యాక్. ఓకే, వెరీ గుడ్. అంజలి గారు రండి. టాప్, టిఏపి, టాప్. టీపీ, అబౌవ్ ద లైన్. సార్ మళ్ళీ చెప్పండి. టీపీ అండి, టాప్, టిఏపి, టాప్, టీపీ. అబ్బో అంతసేపు రాయకూడదండి, ఫాస్ట్గా రాయాలి. మిల్, ఎంఎల్, త్రూ ది లైన్. ఏంటి అంతసేపు చేస్తున్నారు? చేయకండి, ఫాస్ట్గా రాయాలి. వినిపించట్లేదా? మిగతా వాళ్ళకండి, మిగతా వాళ్ళకి వినపడుతుందా? మీరు ఏదో బ్లూటూత్ అనో లేకపోతే ఏదో ఆప్షన్ పెట్టేసుకుంటుంటారు, చూసుకోండి ఒకసారి. ఒకసారి చెక్ చేసుకోండి అంజలి గారు. ఇంకా ఈ లోపల మిగతా వాళ్ళకి చూస్తాను వినపడుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇంకెవరున్నారండి? ఇంకా చెప్పండి. యా, సురేష్ అనే నేను గారు. రైట్, రెడీ. మీరు కెమెరాస్ ఆన్ చేస్తే నాకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మీరు సైలెంట్గా ఉన్నారనుకుంటా. రెడీగా ఉండాలి కెమెరాస్ ఆన్ చేసి, లేకపోతే మన క్లాస్ వేస్ట్ అయిపోతుంది టైం. రెడీ. బిల్. ఓ ప్రాబ్లమా అజయ్ గారు? సరేలేండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేకపోతే రెడీగా ఉండాలన్నమాట. బిల్, కెమెరా కొంచెం లెఫ్ట్ సైడ్. అన్ని ఇవన్నీ నేను చెప్పకూడదు, అన్ని పర్ఫెక్ట్ అయిపోవాలి మీరు. బిల్, గుడ్. కిల్, కిల్, కేఎల్, కరెక్ట్, సూపర్ అండి. మొదటికన్నా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, వెరీ గుడ్. మిల్, ఎంఎల్, త్రూ ది లైన్. గుడ్. రవితేజ్ గారు మ్యూట్ చేసారా? రాక్, రేకే, అబౌవ్ ది లైన్, అబౌవ్ ది లైన్, అబౌవ్ ది లైన్, అబౌవ్ ది లైన్. కే, రాక్, రే, కే. అది అక్కడ కాదు, అబౌవ్ ది లైన్ అంటే ఫస్ట్ ప్లేస్, రేకి ఫస్ట్ ప్లేస్ ఫాలోయింగ్ లో రాయాలి. అక్కడ పెట్టాలి. రేకే రాయండి ఫస్ట్, మళ్ళీ ఒకసారి అది కొట్టేయండి, అది కొట్టేసి రేకే రాయండి గౌగోబా. కొంచెం స్పీడప్ అవ్వాలి. రేకే, రేక్, అది అక్కడ డాష్ పెట్టాలి. అది రైట్, కరెక్ట్. లంగ్, ఎల్యుఎన్జి, యూతో ఎల్, ఇంగ్, ఎల్ 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 ఎల్. అమ్మో, కాన్సెంట్లు మర్చిపోయారు మీరు. ఇంగ్, అది యూతో, అది కరెక్ట్. రంగ్, రే, ఇంగ్, ఆన్ ది లైన్. కొంచెం కెమెరా లెఫ్ట్ సైడ్. ఎల్, ఇంగ్, ఎల్ ఎల్. నేను రంగే చెప్పానా? ఓకే, నేను రంగే చెప్పినట్టున్నాను. రంగ్ రాయండి, రంగ్. కథ అన్ని డార్క్ అయిపోతున్నాయండి. అంటే లైట్గా రాసుకోవాలి, ఏది లైట్ ఏది హెవీయో చూసుకోండి. రే లైట్గా రాయాలి, ఇంగ్ హెవీగా రాయాలి, డాష్ కూడా లైట్గా రాయాలి. ఓకే, చూసుకోండి. లైట్ హెవీ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి, లేకపోతే పోల్చుకోలేం మళ్ళీ. ఓకే సార్. డమ్, డియుఎంబి, డమ్, డిఎం, ఆన్ ది లైన్. యూతో లైట్, అది అన్ని ఒకేలా అయిపోకూడదు అనమాట. లైట్. డచ్, డీచే, ఒకటి హెవీ ఒకటి లైట్, చూడండి. డీచే, చే తేల్చరా, చే పీ రాసేస్తున్నారు. అది లైట్, లైట్ డాష్, అది డచ్ అయింది, అది మనకి డచ్ కావాలి. అది లైట్ డాట్ పెడితే సౌండ్ ఏంటి? ఏ సౌండ్, డచ్ అయిపోతుంది. చెక్ రాయండి, చెక్, చేకే, చేకే, ఆన్ ది లైన్. చే 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 అండి, చే. పీ రాస్తున్నారు, పెక్ రాశారు మీరు. చక్ అయింది అది. లైట్ డాట్. లైట్ డాట్ పెట్టుకోవాలి. చెక్. నెక్స్ట్ షుక్, ఇష్యుకే, త్రూ ది లైన్. ఇష్యుకే,
త్రూ ది లైన్ చెప్తున్నాను. లైన్ చెప్పాను. ఇష్కే త్రూ అది వెరీ గుడ్. సరిపోయింది. అంటే ముందర మీద బెటర్. బట్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. నాగదుర్గారావు గారు ఓకే. రెడీ. చెక్. డచ్ వెరీ గుడ్. డచ్ డీచే వెరీ గుడ్ అండి. టచ్ అలా రాస్తే హ్యాపీ, నాకు చాలా హ్యాపీగా ఉంటాను నేను. టచ్ వెరీ గుడ్. లంగ్ ఎల్ ఇంగ్. కథ కొంచెం అన్ని చిన్న చిన్నవి అయిపోతున్నాయి మేబీ. పెద్ద సైజ్ లెటర్, పెద్ద సైజ్ కాన్సనెంట్లు రాయాలి, లేకపోతే సౌండ్ మారుతుంది. రంగ్ రేయింగ్. మిల్ మిల్ ఎం కొంచెం కింద రాసి ఎల్ హాఫ్ ఆఫ్ రాయండి, అంటే త్రూ ది లైన్ కదా. అది కిల్ మళ్ళీ ఇది కూడా అంతే, కే కిందకి రాసి ఎల్ కిల్. నెక్స్ట్ చెక్ అయిపోయిందా? వద్దులేండి. కాచ్ కేచే అబౌవ్ ది లైన్. కాచ్ అబౌవ్ ది లైన్. రైట్ వెరీ గుడ్. టచ్ టీచే యూతా వెరీ గుడ్. కాప్ సిఏపి కాప్. కదా అంటే అబౌవ్ ది లైన్. పి డాట్ పెట్టారా? అది డాట్. ఓకే. రాక్ సౌండ్ వచ్చింది. అబౌవ్ ది లైన్ లైట్ డాష్. మాక్ ఎంకే అబౌవ్ ది లైన్ డాష్ వెరీ గుడ్. లుక్ ఎల్కే. పుష్ ఓకే. లుక్ లుక్ అండి. లుక్ ఎల్కే. బుక్ వెరీ గుడ్. బీకే బుక్ రైట్. బాగుంది. ఇంకెవరన్నా రాస్తారు తొందరగా? ఇది ఆన్ చేస్తే, కెమెరా ఆన్ చేస్తే ఐడియా వస్తుంది. అంతేనా? అయితే ఇంకా ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయండి. ఐ విల్ గివ్ 3 minutes టైం టు యూ. గబగబా రాసేయండి ఫాస్ట్గా. స్పీడ్గా రాసేయాలి. నాగదుర్గారావు గారు అక్కడి నుంచి చదవండి. మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో అక్కడి నుంచి చదివండి. అక్కడి నుంచే మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో అక్కడ లాస్ట్ అది వద్దు, అక్కడి నుంచి వద్దు. మీరు ఎక్కడితో ఎండ్ చేశారో అక్కడి నుంచి చదవండి అండి. అక్కడ అది అక్కడ రైట్. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. ఫాస్ట్గా అన్మ్యూట్ చేయాలి సార్. చదవండి.
Look. లుక్ వెరీ గుడ్. ఓకే, చదవండి. Depth, sir. DEBT, depth. డిఈబిటి డెట్ వెరీ గుడ్. ట్రాన్స్క్రిప్షన్ పోల్చుకోవాలండి, లేకపోతే కష్టం అయిపోతుంది. ఓకే, మీది సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. యా, రవితేజ్ గారు రెడీ, చదవండి. Patch. చదవండి, రాసేయండి, అందరు రాసేయండి, పోనీ రాసేయండి. ఫస్ట్ నేను చదవమన్న వాళ్ళు చదువుతారు, కానీ గబగబా రాయాలి. రాయటం అలవాటు డిస్కషన్ అవ్వాలి. అవ్వలేదండి. యా, చదవండి రవితేజ్ గారు. సో బాక్ ఓకే, డెప్త్ హిల్ రాసేస్తే బెస్ట్, రాస్తూ Mark. చదువుతుంటే బెటర్. రాస్తూ చదవండి. హిల్ మాక్ ఓకే, లంగ్ వెరీ గుడ్, పుష్ కరెక్ట్. బుక్ ఓకే, చిల్ కరెక్ట్. బ్యాక్ గుడ్. డెల్ ఓకే, లంగ్ చాలండి, సూపర్, చాలు, ఇంకా సరిపోతుంది అది. యోగిరెడ్డి గారు రెడీ. అన్మ్యూట్ చేయాలండి. క్యాచ్, డచ్, క్యాప్. రాస్తే బాగున్నావు అంటే నాకు అప్పుడు మీరు స్పెల్లింగ్స్ కూడా నాకు ఐడియా వస్తాయి. నేను పైన రాసుకున్నాను సార్, ఇంకా పైన రాయనేటి చదువుతా. ఓకే ఓకే, సరే సరే. అవి కానీ కింద రాయండి. రాయనేటి ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే కింద రాసుకోవాలన్నమాట. షార్ట్ హ్యాండ్ లో ఎప్పుడు కూడా పైకి రాయకండి, కింద రాయండి. ఏదైతే స్ట్రోక్ రాసామో దాని కింద రాయండి. ఇప్పుడు ఈ కింద రాసేయండి, స్పేస్ ఉంది కాబట్టి. ఓకే సార్. క్యాచ్, ఉమ్, డచ్, ఓకే. క్యాప్, ఉమ్, ర్యాక్. ఆహా, ఏంటిది ఏదో తేడా వచ్చింది. ర్యాకే సార్. రాక్ అయి ఉంటుంది. రేకే, ఆ సౌండ్ రేకే అన్నమాట. అది రాక్, బహుశా అది రాక్ అయి ఉంటుంది. ఇది ఆర్క్ రాశారు మీరు. యాక్చువల్ గా రాసింది ఏంటంటే ముందర ఆ పెట్టారు, ఆర్ రాశారు, కే రాశారు. ఆర్క్ అది యాక్చువల్ గా మీరు రాసింది ఏఆర్సి రాశారు. బట్ నేను చెప్పింది రాక్, రేకే రాయాలన్నమాట. ప్రిసీడ్. ఫాలోయింగ్ డౌన్వర్డ్ ఆర్ రాయకూడదు కదా, రాక్ రాయాలి. రాక్ అంటే రే వస్తుంది. ఓకే, కింద రాసేయండి పోనీ ఎక్కడో దగ్గర. తప్పలేండి, అది కొట్టేయండి, అక్కడ దిద్దకండి ఎప్పుడు. ఆ ర్యాక్ అని రాశారు కదా, దాని కింద మళ్ళీ కాన్సెంట్ రాసేయండి. రేకే, రెక్ అయింది అది. రాక్, రాక్, ఆ సౌండ్ అంటే అబౌవ్ ది లైన్ అనమాట. లైట్ డాష్ ఫస్ట్ ప్లేస్. డౌన్వర్డ్ ఆర్ రాదండి. మీరు అసలు అది ప్రాక్టీస్ చేయలేదుగా. అలాంటిది ప్రాక్టీస్ చేశారు ఎక్కడైనా? చేయలేదు కదా. రేకే, సార్. ఎస్. పని చేయండి, అందరూ రాసేయండి చెప్తా.
అందరు రాసేయండి, ఇంకా టైం వేస్ట్ కాకుండా ఫస్ట్ రాసేసేయండి. ఓకే. కంప్లీట్ అయి ఉంటుంది కదా, అందరూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉంటాయి. ఒకసారి చూడండి, యా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి ఉంటాయి అందరు విన్ను. ఒకసారి చూడండి, అవి కంప్లీట్ అయింది కంపల్సరీ కొద్దిగా ఫొటోస్ తీసి పెట్టండి మన గ్రూప్లోని. నేను ఒకసారి చూస్తాను, అంటే మీరు కరెక్ట్గా రాస్తున్నారా లేదా. మనం లెసన్స్ అయిపోతున్నాయి, మీకు వచ్చా రాదా అన్నది నాకు తెలియదు. మీరు చెప్పరు, మీకు వచ్చిందనే అనుకుంటారు, మీరు రాసిందే రైట్ అనుకుంటారు. అందుకని ఒక్కసారి మీరు రాసింది ఫోటో తీసేసి, ఒక పేజ్ అయితే ఒక పేజ్, 2 పేజీలు అయితే 2 పేజీలు ఒకే పీడిఎఫ్లో పెట్టేసేయండి ఫోటో. ఓకే రైట్. ఎక్సర్సైజ్ 7 ఇప్పుడు చూడండి, మనం ఎక్సర్సైజ్ 7లో ఉన్నాం. యాక్చువల్గా ఎక్సర్సైజ్ 7లో ఒక 2 లైన్స్ నేను చెప్పాలి ఈరోజు, కానీ చెప్పలేదు. ఈ 2 లైన్స్ ప్లస్ నెక్స్ట్ 2 లైన్స్, ఈ 4 కూడా రేపు నేను డిక్టేషన్ ఇస్తాను. దీంతో పాటు రేపు మనం ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అనే ఒక చాప్టర్ 3కి ఎంటర్ అవుతాం. ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అంటే ఆల్రెడీ ఇది కూడా అయిపోయింది. ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అంటే థర్డ్ ప్లేస్ ఓవెల్స్ అనమాట. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో యాజ్ టీజ్గానే ఉంటాయి, కానీ థర్డ్ ప్లేస్ ఓవెల్ మాత్రం ఎలా అని చెప్పాం, ఫస్ట్ స్ట్రోక్కి థర్డ్ ప్లేస్లో రాయకుండా నెక్స్ట్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో థర్డ్ ప్లేస్లో రాసుకోమని చెప్తాడు. సరే ఇప్పుడు ఎందుకు, అది ఆల్రెడీ మనం చేసాం. అది పిల్లు, బిల్లు, కిల్లు, బిల్లు, ఈ సౌండ్వి. పుష్, బుష్, బుక్కు, టుక్కు, ఇవన్నీ కూడా బి తర్వాత రాయట్లా, కేక్ ముందర రాస్తున్నాం. సో అది ఇంటర్వీనింగ్ ఓవెల్ అనమాట. థర్డ్ ప్లేస్ ఓవెల్స్ని ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అని అంటారు. అంటే ఫస్ట్ సెకండ్ ఏదైనా ఇంటర్వీనింగే. ఇంటర్వ్యూన్ అవడం అంటే మధ్యలో రావడం. మధ్యలో వచ్చి ఫస్ట్ సెకండ్ ప్లేస్ అయితే సేమ్, థర్డ్ ప్లేస్ మాత్రం మారుతుంది. సరే రేపు ఆ లెసన్ ఏంటో రేపు చూద్దాం. సో రేపటికి మీ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 7 రైట్. అది కూడా చేసేయమన్నట్టున్నారు. ఏదండి? ఆ 7 కూడా చేయమన్నట్టున్నారు కదా. అదే అందుకే అంటున్నాను 7. మరి ఇప్పుడు ఎక్కడ చాలా మంది ఉన్నారు, ఆల్రెడీ 9 అయిపోతుంది. సో ఈ 2 లైన్స్ తో పాటు ఇంకొక 2 లైన్స్, ఈ 2 లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎంతసేపు 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ 2 లైన్స్ తో పాటు ఇంకొక 2 లైన్స్ కూడా ఆల్రెడీ చేసేస్తే ఒక్కసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. చేసి నెక్స్ట్ 2 లైన్స్ కూడా మనం రేపు డిక్టేషన్ ఇస్తాం. సో మొత్తంగా 4 లైన్స్ అనమాట. అవి కూడా ఈజీగా ఉంటాయి. నిన్ను చెప్పాను కదా నిన్న, పే పెయిడ్, టే టెయిల్, సారీ బే బెయిట్, టే టేమ్ అయిపోయింది. సే ఎస్ఏ ఎస్క్ ఎస్కేప్, లో లోడ్, లో లోడ్ ఒక్కొక్క కాన్సనెంట్ పెంచుతున్నాడు. షో షోడ్, ఫో ఫోమ్, మే మేక్. చూసారా, మే అన్నాడు, మేక్ అన్నాడు, ఒక కాన్సనెంట్ పెంచాడు. ఇదంతా రీసెర్చే, పిట్మ్యాన్ చేసిన రీసెర్చ్. వెయ్ వెయిడ్, 8 ఎట్నా, నే నేమ్, నే నేమ్, అంతే. ఇవి అయిపోతే రేపు మనం ఇంటర్వ్యూయింగ్ ఓవర్స్ చెప్పుకుందాం. రేపు చాప్టర్ 3 స్టార్ట్ చేస్తాను. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయండి?